చర్మంపై గాయాలు, అలర్జీ, దద్దుర్లు ఉన్నాయా? అయితే వాయిదా వేసుకోవటమే మేలు. అందం కోసమని వాటిని నిర్లక్ష్యం చేశారో సమస్య మరింత పెరుగుతుంది. వ్యాక్స్ చేయించుకోవటానికి 2 రోజుల ముందు స్క్రబ్ చేసుకోండి. అది శరీరానికి కాకుండా కేశాలకే అంటుకుంటుంది. మంట కూడా తగ్గుతుంది. చర్మం పొడిపారిన నొప్పి, మంట పెరుగుతాయి. కాబట్టి తేమని అందించే క్రీములు తప్పక రాయాలి. అయితే వ్యాక్స్ చేయించుకునే రోజు, ఆ ముందు రోజు మాత్రం ఏవీ వాడద్దు. ఇంట్లో స్వయంగా చేసుకుంటున్న పరికరాలు శుభ్రంగా ఉన్నాయా అన్నది గమనించుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది. సంరక్షణ కావాలి. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్య కార్యక్రమంలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు నవ్య. ఇవాళ సెగ్మెంట్లో భాగంగా మంచి పార్టీ వేర్ హెవీ వర్క్ ఉన్న రెడీమేడ్ బ్లౌజెస్ చూద్దాం. ఇది చూడండి, వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న మంచి హెవీ వర్క్ ఉన్న రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఇది మొత్తం కూడా మొత్తం వర్క్ కూడా వీళ్ళు లేస్ అటాచ్ చేశారండి. గోల్డ్ లేస్తో వీళ్ళు మొత్తం కూడా ఇది హైలైట్ చేసేసారని చెప్పచ్చు. ఇక్కడ ఫ్రంట్లో చూస్తే వీళ్ళు ఇక్కడ ప్రిన్స్ కట్ ఇచ్చేసారండి. ఈ ప్రిన్స్ కట్కి మిడిల్లో వీళ్ళు క్లాత్ బటన్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ మొత్తం కూడా. అండ్ ఇక్కడ బార్డర్ చూస్తే ఇక్కడ కూడా వీళ్ళు టైట్ ఫిట్ అనేది ఇచ్చేసేసారండి. సో చూసారు ఎంత అట్రాక్టింగ్గా ఉందో. అండ్ క్లాత్ వైజ్లో వస్తే ఇది సిల్క్ క్లాత్ అండి. చాలా అంటే చాలా లుక్గా ఉందని చెప్పచ్చు. అండ్ ఇక హ్యాండ్ విషయానికి వస్తే వీళ్ళు హ్యాండ్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ బెల్ హ్యాండ్ ఇచ్చారండి. లాంగ్ బెల్ హ్యాండ్ అనమాట ఇది. సో ఇక్కడి వరకు ఇది నార్మల్ హ్యాండ్ ఇచ్చేసారు. బట్ ఇక్కడ లెంత్ వచ్చేసరికి మొత్తం ఫుల్ హ్యాండ్ అని చెప్పచ్చు. ఇది ఫుల్ హ్యాండ్ లెంత్తో బెల్ హ్యాండ్ అనేది ఇచ్చేసారు. ఇక్కడ కూడా వీళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మొత్తం హ్యాండ్ కూడా వీళ్ళు ఈ లేస్ వర్క్ అనేది ఇచ్చేసారండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఫినిషింగ్లో చూస్తే ఇక్కడ వీళ్ళు చెమ్కీ లేస్ అనేది ఇచ్చేసారండి ఇక్కడ బార్డర్ ఫినిషింగ్ కోసం అని. సో చూసారా బెల్ హ్యాండ్ ఎంత చక్కగా అట్రాక్టింగ్గా ట్రెండీగా ఉందో. ఇక బ్యాక్ పార్ట్ విషయానికి వస్తే ఇక్కడ బ్యాక్ వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ బోట్ నెక్ ఇచ్చేసారండి బ్యాక్కి. ఇది కూడా ఇది డ్రాప్ షేప్లో ఉన్న బోట్ నెక్ అండి. ఇక్కడ చూస్తే వీళ్ళు అటాచ్డ్ కోసం బటన్ కూడా ఇక్కడ ఫెసిలిటీ ఇచ్చేసారు. ఇక్కడ చూసారా ఎంత కొత్తగా సరికొత్తగా ఉందో. ఇలాంటివండి కాలేజ్ పిల్లలు ఏమన్నా అకేషన్స్కి వేసుకోవడం వల్ల కానీ, ఏమన్నా పార్టీస్కి వేసుకున్నా కానీ పెళ్ళైన వాళ్ళు చాలా మంచి ట్రెండీ వెస్ట్రన్ లుక్ వస్తుందని చెప్పచ్చు ఇలాంటి బ్లౌజెస్ వల్ల. చూసారు కదా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న అతి సరికొత్త రెడీమేడ్ బ్లౌజ్ని. ఇప్పుడు మనం ఇంకొక రెడీమేడ్ బ్లౌజ్ చూద్దాం. ఇది చూస్తే సాఫ్ట్ సిల్క్ క్లాత్లో ఉన్న ఎల్లో కలర్ రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఇక్కడ చూస్తే ఓన్లీ సింపుల్గానే ఉందండి, చాలా ప్లెయిన్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే అక్కడక్కడ వీళ్ళు చెమ్కీస్తో డ్రాప్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా ప్రిన్స్ కట్ అండి. అండ్ నెక్ వైజ్గా వస్తే నెక్ ఇది రౌండ్ నెక్తో ఉందండి. నెక్కు ఫినిషింగ్ వీళ్ళు క్లాత్ లేస్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఇక హ్యాండ్ వైజ్గా వస్తే హ్యాండ్ అనేది 3/4 హ్యాండ్ అండి. ఇది హ్యాండ్ మొత్తాన్ని వీళ్ళు హెవీగా ఇచ్చేసారండి. హ్యాండ్ మొత్తానికి వీళ్ళు ఇక్కడ జెరీ అండ్ చెమ్కీ వర్క్ అయితే ఇచ్చేసారు. లైన్ వైజ్డ్గా ఉందండి, చాలా చక్కగా ఉంది. అండ్ ఇక్కడ టాప్లో హ్యాండ్కి టాప్లో వచ్చేసేసి చెమ్కి డ్రాప్స్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చాలా అంటే చాలా లుక్గా ఉంది. అండ్ ఇక్కడ హ్యాండ్కి ఫినిషింగ్ కూడా వీళ్ళు ఇక్కడ గోట్ అయితే ఇచ్చేసారు. క్లాత్ గోట్ అనమాట, చాలా చక్కగా ఉందండి. అండ్ బ్యాక్ విషయానికి వస్తే డీప్ నెక్ ఇచ్చారండి. బ్యాక్కి రౌండ్ డీప్ నెక్కి అండ్ థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళు చూస్తే ఇక్కడ. అండ్ డీప్ నెక్ కూడా వీళ్ళు ఎంతో చక్కటి క్లాత్ ఫినిషింగ్ ఇచ్చేసారు, గోట్ ఫినిషింగ్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ అయితే ఎలాగుందో బ్యాక్ కూడా అదే మాదిరిగా వీళ్ళు అక్కడక్కడ డ్రాప్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చెమ్కీ డ్రాప్ ఫినిషింగ్ అనేది చూసారా ఎల్లో కలర్లో ఎంతో హైలైట్ లుక్తో ఎంతో చక్కగా ఉందో. ఇప్పుడు మనం ఇంకొక రెడీమేడ్ బ్లౌజ్ చూద్దాం. ఇది చూడండి, లైట్ పర్పుల్ కలర్లో ఉన్న మంచి అందమైన రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఇక నెక్ విషయానికి వస్తే రౌండ్ నెక్తో అండ్ ఇక్కడ గోట్ అయితే ఇచ్చేసారు. మొత్తం కూడా వీళ్ళు ఇక్కడ ఆరెంజ్, పింక్, రెడ్, గ్రీన్, బ్లూ కాంబినేషన్తో ఫ్లవర్ అయితే ఇచ్చేసారు. ఒకటే ఫ్లవర్లో మల్టీ కలర్స్ ఉండడం వల్ల చాలా కలర్ఫుల్గా అట్రాక్టింగ్గా కూడా కనిపిస్తుంది. ఆ ఫ్లవర్ని హైలైట్ చేస్తూ వీళ్ళు చెమ్కీ వర్క్ అయితే ఇచ్చేసారు. చూసారా ఇది కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. అండ్ హ్యాండ్ వైజ్గా చూస్తే హ్యాండ్ అనేది వీళ్ళు 3/4 హ్యాండ్ ఇచ్చేసారండి. ఇప్పుడు ఫ్రంట్ అయితే ఎలాగుందో హ్యాండ్ కూడా వీళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మొత్తం చెమ్కీ వర్క్ ఇచ్చేసారు. ప్రతి ఫ్లవర్కి ప్రతి లీఫ్కి అయితే ఫినిషింగ్ ఇచ్చేసారండి వీళ్ళు. చూసారా ఎంతో కలర్ఫుల్
కలర్ఫుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్లవర్లో మల్టీ కలర్స్ అనేటివి వీళ్ళు మిక్స్ చేసేసారు. అండ్ ఇక బ్యాక్ విషయానికి వస్తే బ్యాక్ వీళ్ళు డీప్ నెక్ ఇచ్చేసారండి. ఆ డీప్ నెక్ను కూడా వీళ్ళు క్లాత్తో గోట్ అటాచ్ చేశారు అండ్ థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు. థ్రెడ్స్కి వీళ్ళు మల్టీ కలర్స్ని ఇచ్చేసారండి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫ్లవర్స్ అనేటివి మల్టీ కలర్తో చాలా చక్కగా అట్రాక్టింగ్గా ఉన్నాయండి. ఈ థ్రెడ్స్ అనేటివి హైలైట్ అయిపోతున్నాయి. అండ్ డీప్ నెక్తో ఉంది కాబట్టి ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేక కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కావచ్చు, కొంచెం యంగ్గా ఉన్న వాళ్ళైతే ఇది చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తుంది. మల్టీ కలర్ ఉండడం వల్ల అన్ని రకాల శారీస్ మీదకి, అన్ని కలర్ శారీస్ మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి చాలా చక్కగా సూట్ అవుతుందని చెప్పచ్చు. చూసారు కదా, చక్కటి లైట్ పర్పుల్ కలర్లో ఉన్న అట్రాక్టింగ్ రెడీమేడ్ బ్లౌజ్ని. ఇప్పుడు మనం ఇంకొక బ్లౌజ్ చూద్దాం. ఇది చూస్తే ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న అందమైన ట్రెండీ రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఈ నెక్ చూస్తే కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది. ఇది నార్మల్గా ఆర్టిఫిషియల్గా కాకుండా చాలా ట్రెండీగా ఉందని చెప్పచ్చు. నెక్కు మొత్తం కూడా వీళ్ళు ఇక్కడ కూర్చోబెట్టేశారు ఇక్కడ. అండ్ ఇది కూడా అండి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ని వీళ్ళు హైలైట్ చేస్తూ మొత్తం థ్రెడ్ వర్క్ అండి, మొత్తం క్లాత్ మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. దాన్ని మళ్ళీ వీళ్ళు షైన్ ఫీల్ కోసం అని అక్కడక్కడ చెమ్కీస్ అయితే వీళ్ళు అటాచ్ చేస్తారు మీరు చూస్తే. అండ్ ఇక హ్యాండ్ వైస్ చూస్తే ఈ హ్యాండ్ అనేది బెల్ హ్యాండ్స్ అండి, బెల్ హ్యాండ్స్ ఇచ్చేసారు వీళ్ళు చూస్తే. సో ఇది అనేది 2x2 హ్యాండ్ మాదిరి వచ్చేస్తుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. బెల్ హ్యాండ్ అనేది కొంచెం కొత్తగా కొత్త లుక్ అయితే ఉందండి ఈ బ్లౌజ్కి. ఇది బ్యాక్ విషయానికి వస్తే డీప్ నెక్ ఇచ్చేసారండి రౌండ్తో. ఈ డీప్ నెక్ కూడా వీళ్ళు థ్రెడ్స్ అయితే అటాచ్ చేశారు. నెక్ కూడా వీళ్ళు ఇక్కడ చూస్తే క్లాత్తో వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ ఇది చాలా అట్రాక్టింగ్గా కంఫర్టబుల్గా ఉంది. లోపల మొత్తం వీళ్ళు కాటన్ లైనింగ్ అయితే వేశారండి. ఆరెంజ్లో చాలా బాగుందండి. ఇలాంటి వైట్ శారీస్ మీదకి కావచ్చు, ఆరెంజ్ శారీస్ మీదకి కావచ్చు, చాలా కొత్తగా ఉంటుంది. కొంచెం 18+ ఉన్న అమ్మాయిలు ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు శారీ కట్టుకున్న ఫీలింగ్ కాకుండా ఒక మంచి డ్రెస్ కట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. చూసారు కదా. ఇది చూస్తే జార్జెట్ క్లాత్లో ఉన్న మిల్క్ వైట్ బ్లౌజ్ అండి. ఇది నెక్ విషయానికి వస్తే నెక్ను వీళ్ళు బ్రాడ్ వీ షేప్ ఇచ్చేసారు. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ఇక మొత్తం చూస్తే వీళ్ళు ఇక్కడ థ్రెడ్ వర్క్తో ఇచ్చేసారు. మొత్తం ఇది థ్రెడ్ వర్కే అండి. సిమెంట్ కలర్ అండ్ అంతేకాకుండా బ్లూ కలర్, గ్రే కలర్, సిల్వర్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ అనేది. ఇక హ్యాండ్ అయితే ఫుల్ హ్యాండ్ అండి. ఇది ఫుల్ హ్యాండ్ ఇచ్చేసారు. హ్యాండ్ మొత్తం కూడా హెవీ ఇచ్చేసారు వీళ్ళు. మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ చెమ్కీ వర్క్తో వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చేసారు. ఎక్కడైతే థ్రెడ్ వర్క్ ఉందో అక్కడ కూడా వీళ్ళు చెమ్కీస్ అటాచ్ చేస్తే ఒక షైనింగ్ ఫీలింగ్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మీరు హ్యాండ్ ఎండింగ్లో చూస్తే కట్ వర్క్ ఇచ్చేసారండి. హ్యాండ్ ఎండింగ్లో కట్ వర్క్ ఇచ్చేసి దాన్ని జిగ్జాగ్ చేశారు. అండ్ ఇది చాలా అంటే చాలా హెవీగా ఉందండి. హ్యాండ్ అయితే మొత్తం రెడ్, చెమ్కీస్, బ్రౌన్ అండ్ బిస్కెట్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్తో అండ్ సిల్వర్ హైలైట్ చేస్తూ చాలా షైనీగా ఉందండి హ్యాండ్. ఇది ఫుల్ హ్యాండ్ అనమాట. ఇక బ్యాక్ విషయానికి వస్తే వీళ్ళు బ్యాక్ నెక్ అనేది లీవ్ నెక్ ఇచ్చేసారండి. ఏ లీవ్ అయితే ఏ మాదిరిగా ఉంటుందో అదే విధంగా నెక్ ఇచ్చేసారు. దీనికి థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. అండ్ నెక్ కూడా వీళ్ళు కొంచెం డౌన్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుందండి. కొత్తగా ఉంది. అండ్ ఇది వెయిట్లెస్ కూడా ఉందండి. బాగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కొంచెం స్మూత్గా కూడా ఉందండి ఇది. సో చెమ్కీస్ చూసి ఇది హెవీ అనుకుంటారు, బట్ లోపల లైనింగ్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. సో దానివల్ల ఎటువంటి స్కిన్ ఎఫెక్ట్స్ రాకోకుండా ఉండొచ్చు. చూసారు కదా, మంచి హెవీ వర్క్ ఉన్న రెడీమేడ్ బ్లౌజెస్ని మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా నయా ట్రెండ్స్. ఇప్పుడు నవ్యాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.